ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయంటున్న మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది మన దగ్గర బీజేపీ నేత ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు ఉన్నారు. ఏంటి అసలు ఈ సభ ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటి? ఈ సభ అనేది భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ. దేశంలో ఎక్కడైతే పేదవారు ఉంటారో పేదవారి కొరకు కష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014 ముందు ఎలా ఉండే ఈ దేశంలో ఈ రాష్ట్రం, 2014 తర్వాత ఇప్పటికి నవ్వు ప్రజెంట్ వరకు ఎట్లా ఉన్నది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి 10 సంవత్సరాలు పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుక దాగిలో ఒక నియంత పాలన, రజాకార్ల పాలన, రాక్షస పాలన చేసిలు. వీళ్ళని అంతమించాలనేది మేము కూడా ప్రజల వద్దకు పోయి ప్రజల వద్ద చైతన్యవంతులు చేయడం జరిగింది. మాతో పాటు మరొక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు దాదాపు సుమారు 35-40 ఏళ్ళు పరిపాలించిన ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావట్టు, కాంగ్రెస్ పార్టీ కాదు కాబట్టి వీళ్ళు ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తారు, ఆచరిస్తారని మేము కూడా ప్రజలకు వెళ్తే కేవలం దేశంలో మోదీ ఉండాలి, ఈ దేశంలో ప్రజలందరూ కాపాడాలి, మంచి ప్రభుత్వాలు బాగుండాలి, మంచి ప్రశస్తామలుగా ఉండాలంటే ఈ దేశానికి ప్రధాని ముఖ్యం మోదీ గారు. కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ ఒకసారి దేశంలో ప్రధానికి ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యామ్నాయం ఇటు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, ఇక్కడ ప్రజలు మార్పు కోరిలేదంటే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అంటే వాళ్ళే అంత హైప్ చేసేసి జనాల్లో గందరగోళాలను సృష్టిస్తుంది అనుకోవచ్చా? అంటే 100%. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది దేశంతో పాటు. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇద్దరు కుమ్మకాయ, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. గతంలో కలిసి సంసారం చేసిన వాళ్ళే, పొత్తులో ఉన్న వాళ్ళే, మంత్రులు చేసిన వాళ్ళే. కాబట్టి అది ఇంకా పోతలేదు. కాబట్టి ఎట్లనో బీజేపీ పార్టీ స్పీడ్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలన చూసినాం, సంవత్సరం కూడా కాలేదు. వీళ్ళ పరిపాలన బాగలేదు. ఇచ్చిన హామీలు అంటే 66 గ్యారంటీలు, 66 హామీలు ఇచ్చారు. ఇవన్నీ ఏమి నెరవేర్చలేరు. పోగా వాళ్ళు ఇచ్చిన హామీలలో కాకుండా మధ్యలో అధికారులకు వచ్చినాక రైతు బంధు ఇస్తాను అంటే 7వ తారీఖు నాడు సీఎం అవుతాను, 9వ తారీఖు నాడు సోనియమ్మ బర్త్డే రాదు, మీ అందరికీ 2 లక్షలకు రుణమాఫీ చేస్తాను. చివరికి ఆ ఇచ్చిన 6 మాసాలు 6 పథకాలు పక్కబెట్టు, ఇది ఒక్కటి పెట్టి 100లో 80% అంటే 18% కూడా ఇవ్వలే. కాబట్టి ఇదంతా కూడా మోసం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊళ్ళలోకి పోతాను, వాళ్ళను తిరగనిస్తలేరు. కాబట్టి ఈ పార్టీ స్పీడ్ కావద్దు. కానీ మేము మా కార్యకర్తలను ఇబ్బంది పెడతాను, అరెస్ట్ చేస్తానని స్వయంగా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారే స్వయంగా నేను వస్తున్నా, ప్రజలకు మనం అండగా ఉన్నాం, మీరందరూ రండి, ఎవరైతే అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. ఈరోజు మరి 7వ తారీఖు నాడు వరంగల్లో మరి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ. ఈ 6 ఏదైతే 6 హామీలు ఇచ్చారో 66 పథకాలని చెప్పారో మోసం చేశారో. కాబట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కాంగ్రెస్ అధ్యక్షుడు కిస్మత్ రెడ్డి అంటున్నారు, కిషన్ రెడ్డిని. ఎట్లా మీరెట్లా చూస్తే ఆయన అందరు ప్రజలు మేము అంటలేము, రవ్వంత రెడ్డి అని వాళ్ళు అందరూ అంటారు. మీరేమో స్వయంగా ఒక ప్రధాని అయ్యండి ప్రధాని లెక్క మాట్లాడు. గతంలో కేసీఆర్ మాట్లాడుతున్నావు, పాపం ముసలైన వయసు మళ్ళిండు, ఇంత తాగుతోడు మాట్లాడుతున్నాను. నీకేమైంది? యువకునివి కదా, నువ్వు అన్నీ ఆరితెరినవి కదా. మరి నువ్వు కిస్మత్ అంటే నువ్వు ప్రజల్లో ఉన్నావా? అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. అంటే ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి వ్యత్యాసం ఉంటాయి కదా. అంటే ఈయన నిజంగా కూడా ప్రజలు అంటారంటే ఈయన రేవంత్ రెడ్డి కాదు, రవంత్ రెడ్డి. ఈయన దాన్ని ఏమంటే బ్లాక్ మెయిలర్ రెడ్డి, తర్వాత ఈతాకేసి తాటేజ్ గురించి రవీంద్ర రెడ్డి. కాబట్టి ఆయన వల్ల చెప్పుకోకుండా ఆయనే ముందుగా లేవాడు అనుకుంటే ఆయన అంటాడు ఈయన. అంటే ఈరోజు ఈ దేశంలో ఎవరైనా కేసులు పెట్టి పడేయని అంటున్నారు రేవంత్ రెడ్డి. పెట్టని భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు కేసులు ఏం పెద్ద కాదు. అరే నక్సలైట్లు వచ్చి కాలుతున్నట్టు పక్క నుంచి పోయినోడు ఈయన కోల్చేలు జైల్లో ఉంటే పెట్టు, మమ్మల్ని అందరూ కూడా పెట్టు.
కేసులకు భయపడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. అవసరం వెంటే ప్రాణాలను అర్పిస్తారు తప్ప జెండాని కింద వేయకుండా తిరిగే కార్యకర్త భారతీయ జనతా పార్టీ. ఓకే రైట్. అంటే ఇది కొండేటి శ్రీధర్ గారు చెప్పేది. రైతులు గ్రామాల్లో ఉన్న జనాలు కూడా కాంగ్రెస్ నేతల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. రేవంత్ రెడ్డి కాదైనా రవ్వంత్ రెడ్డి ఆ పథకాలు కూడా అదేవిధంగా అమలు చేస్తున్నారు. దాంతో ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరచకుండా ముందుకెళ్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు కొండేటి శ్రీధర్. కెమెరా పర్సన్ సిద్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.